మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో సోమవారం మాల కులస్తులు మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామంలో 3 కుటుంబాలను వెలవేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. 3 కుటుంబాలు తమతోటే కలిసి ఉన్నాయని, కాకపోతే చిన్న చిన్న గొడవల కారణంగా వారు పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారని, గ్రామంలో ఎలాంటి కులవివక్ష జరగడం లేదని, కులం వెలివేసినట్టు వచ్చిన వార్తలు తీవ్రంగా ఖండించారు. మలగ నాగరాజు, మలగ శివయ్య, మలగ గాలవ అనే 3 కుటుంబాల సభ్యులు తమ 34 కుటుంబాలను అవమానించారని, జిల్లా వ్యాప్తంగా తమ ప్రతిష్ఠ దెబ్బతినే విధంగా వెలివేశారని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఆ కులపెద్ద మనిషి ప్రతి ఒక్క మనిషికి మా 37 మెంబర్స్కు ఇంటిపేషన్ ఇచ్చిండు. ఆ ఇంటిపేషన్ ప్రకారము నైటు ఈరోజు నైట్ మాట్లాడదామంటే వద్దురా, తాగి తడిపి ఉంటారు కాబట్టి రేపు పొద్దున మాట్లాడదామని నేను కృష్ణతోటి నేను ఆన్సర్ ఇచ్చిన. ఆన్సర్ ఇస్తే నాతో పాటు అందరికీ కూడా చెప్పు కృష్ణ, ఎందుకంటే నా ఒక్కరిని చెప్తూ కూడా బాధ్యుని కాదు, నాకు చెప్పలే అని చెప్పేసి ఈ 37 మెంబర్స్ అంటారు. మలకృష్ణ కొడుకును మేము మా అక్క మౌనిక. మా డాడీ మొన్న 9 తారీఖు రాత్రి చిట్టయింది. ఆ రోజు నైట్ మేము 12 గంటలకు అనుకున్నాము. 2 గంటలకు ప్రవీణ్ అనే అతను వచ్చి పెట్రోల్ తీసిండు. మా అక్క చూసి నన్ను పిలిచింది. పోయి ఎందుకు ఊళ్ళు వచ్చిందని పిలిచిన. ఊరు అంటే ప్రవీణ్ పెట్రోల్ తీస్తుండు నా బండి కాడ లైట్ పట్టుకొని. అంతకుముందుకే మా బాబా బండికి పెట్రోల్ తీసేసిండు. ఎందుకు తీసినావు అంటే నేను తాగి ఉన్నా, నేను బాత్రూమ్ వచ్చిన ఇదని చెప్పిండు. మళ్ళీ అద్దని ఇంటికి పంపించినాము. దాని తెల్లారి మా డాడీ అందరు ఎప్పుడు వస్తాయని పోతే కొట్టిరు 3-4 కలిసి. మా అన్న బిడ్డ ఒకటి, నా బిడ్డ ఒకటి. నా బిడ్డలకని చేస్తే పిలిపించిన ఇంట్లోకి వచ్చింది. టీవీ చూసింది. ఈ కళ్యాణం గురించి బోడపల్లి చూద్దా, తెచ్చిమా చూద్దా అని పిలిచిన. పిలవంగానే బయటకు వెళ్ళి గొల్లెం పెట్టిరు. రేపు చేసాను కేసు పెట్టి పైన నా మీద ఆ ఇంట్లో ఇప్పుడు పెట్టిన కేసు పెడితే నెలన్న జల్ల బెల్ తిరుగుతున్నా. ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది ఒకటి. మళ్ళీ 20 తరకుంది నాకు. మళ్ళీ మొన్న నా కులపలతో ఓలేం పోయినా, అది పిలిచేం పోలే. నా మీద కేసు ఇట్లా పెట్టి నేను వస్తాను రా, నేను పోలే. నా కులపలు పిలిస్తే పోయిన దానికి నన్ను చూసి మళ్ళీ పోలీసులు ఇంటికి పంపించింది. పోలీసులు చెప్పినా నేను పేషెంట్లే ఉన్నా, దమ్ముడికి రా అని చెప్పిన. మళ్ళీ వెళ్ళిపోతుందా ఇరికి రా అని చెప్పిన. అంటే సపరేట్కి వెళ్ళి పిక్కిరియాలి. శుక్రవారం రా అని చెప్పారు. మళ్ళీ నాకు 20 తారీఖు నాకు డేటు. గిట్ల ఉండదా సార్? అక్కడ సండిలోకి వెళ్తుంటే పోతుంటే వస్తుంటే గలీజు మాట్లాడుతున్నారు సార్ మాటలు. మేము అక్కడ పోయినా ఇక్కడ పోయినా అయినా వాళ్ళని ఒక్క మాట కూడా అంటలేము. మేము సప్పుడు చేయక వింటున్నాము, సప్పుడు చేయక వస్తున్నాం, కానీ ఒక్క మాట బోలని బెదిరియలేదు ఈ వరకు. మళ్ళీ రివర్స్ అవుతుంది. రివర్స్ మళ్ళీ మాట్లాడతలేము. వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ మేము గమ్మున పోతున్నాం. మనసులో ఎంత కనిపిస్తే అంత బూతులు. అంతేగాని ఏమి మరి గమ్మున పోయిన వాళ్ళతో ఉండాలి కదా సార్. మళ్ళీ మీరు కూడా అంటారు కదా. 3 గంటలకు వచ్చింది సార్ పెట్రోల్. 2 బండ్లకి వెళ్ళిస్తుండో 3 బండ్లకి వెళ్ళిస్తుండో తెలియదు. లైట్ పట్టుకొని పెట్రోల్ తీస్తుండగా మళ్ళీ బిడ్డే బయటకు లేచింది. బయటకు లేస్తుంటే ఓల్డ్రా గిడ లైట్ పట్టుకొని తీస్తుండని ఆయన ఇట్లా రెట్ట పట్టి గుంజితే బజార్లకు వచ్చిండు. కొట్టబోతే వాళ్ళ తండ్రి వద్దు, ఆయన తాగి ఉన్నాడు, రోడ్డు మీద పడితే పానం పోతుంది, వద్దు అని పక్కకు గుంజినాము. కొట్టకుర్రు ఇప్పుడు అంటే అందరు కట్టేయమన్నా కానీ ఆయన తాగి ఉన్నాడని కట్టేయలేదు. ఆళ్ళకెళ్ళ వదినలు పిలిపించి ఎలగొట్టినాం. మా ఇంటికి వచ్చి మా పెద్ద కొడుకు తాన అసాది ఫోన్ చేయి మా అన్నకంటే మేము చెయ్యము, మేము రాము, ఇప్పుడు మేము అసలే బయటకు రాము, పొద్దుగాల మాట్లాడతాం ఏదో సంగతి. కొప్పులపల్లి మాల కులస్తులము, మాసాయిపేట మండల్. ప్రస్తుతం వెళ్తుండే ఇప్పుడు మాసాయిపేట మండల్. అయితే మా కులంలో ఒక 3-4 కుటుంబాలు మా కులాన్ని కానీ మా గ్రామాన్ని కానీ ఒక అవమానించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే, మొదటగా సెప్టెంబర్ 8 తారీఖు నాడు మా కులం చిట్టు జరిగింది సాయంత్రం వరకు. అదే రోజు నైటు మల్గ కిష్టయ్య అనే అతను కులం పెద్ద మనిషి, ఆయన ఇంటికాడ తెల్లవారితే 9 తారీఖు అనగా మబ్బుల 3 గంటలకు పెట్రోల్ తీస్తుండగా
రెడ్ హ్యాండ్గా పట్టుకొని నలుగురు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకొని ఇగో ఇతను దొంగతనం చేసిండని ఫోటోలు తీసిండు, సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి, సరే ఇవి తీసినాము ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ దొంగతనం చేసిన అతనే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది చేసిన. లాస్ట్ వాళ్ళ వదినను పిలిపించి పంపించినాము. తెల్లారి ఈ మలకిష్ట అనే అతను కులంలో అందరికి చెప్పి మళ్ళీ ఊర్లో పెద్ద మనుషులకు మా కుట్లపల్లి గ్రామంలో